మనం చూస్తూనే ఉన్నాము కల్తీ లడ్డూకు సంబంధించిన కేసు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటూనే ఉంది. A1 నుంచి స్టార్ట్ చేస్తే A49 వరకు ఇలా ఆ అక్యూజ్డ్ నెంబర్స్ పెరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతూనే ఉంది. కేవలం ఇది సిట్ మాత్రమే కాదు, సిబిఐతో కూడిన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దీని మీద ఇప్పుడు చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఉంది. ఎవరికి వాళ్ళ సచివులు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే టీటీడీ చైర్మన్గా పనిచేశారో వాళ్ళందరూ ఈ కేసులోకి వచ్చారు. వాళ్ళకి సంబంధించిన సన్నిహితులు అవి సరిపోవు అన్నట్టుగా ఎవరైతే గతంలో టీటీడీ కోసం పనిచేసిన అధికారులు వాళ్ళందరూ కూడా ఇందులో ఈ కేసులో ఇరుక్కుంటున్న నేపథ్యంలో రోజుకు కొత్త ట్విస్ట్ టర్న్ తీసుకుంటున్న ఈ కేసు ఆ కహాని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కల్తీ లడ్డుకు సంబంధించి ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అందులో ఫస్ట్ క్వశ్చన్ అందరికీ ఉన్న క్వశ్చనే, కల్తీ లడ్డు కేసు ఇప్పుడు ప్రస్తుతానికి దాని పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది, సిట్ దర్యాప్తు ఏం తెలుస్తుంది అన్న దానికి సంబంధించి మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పినట్టుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటి వరకు స్పష్టమైన ఫైనల్ రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదు. కేవలము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దానికి సంబంధించి ఎప్పుడైతే సమాచారం వస్తుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం బయటకి ఇస్తుంది. అందులో ముఖ్యంగా ఇప్పటిదాకా అందరూ మాట్లాడుతుంది నెయ్యి ట్యాంకర్ల పైన అనుమానం ఉన్నప్పటికీ కూడా కల్తీ జరిగిందా లేదా అన్న దానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇప్పటి వరకు నిర్ధారణ కాని పరిస్థితి ఉంది. అంతేకాకుండా కల్తీ జరిగిన నెయ్యి నిజంగానే లోపలికి వెళ్ళి, ఇక్కడ అప్పటికే 3 విడతల్లో దానికి సంబంధించి చెకింగ్ అవుతుంది కాబట్టి 3 విడతల్లోనూ చెకింగ్ అయిన తర్వాత కూడా అది లోపలికి వెళ్ళి దాంతో లడ్డు తయారైందా లేదా అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి ఉంది. బట్ అదే సందర్భంలో గత 5 ఏళ్ల పాటు రెగ్యులర్గా ఎవరైతే ఈ లడ్డూని తీసుకున్నారో వాళ్ళు అంతకుముందున్న లడ్డు క్వాలిటీకి 5 ఏళ్ల పాటు వచ్చిన లడ్డు క్వాలిటీకి తేడాలు ఉన్నాయన్నట్టుగా చాలామంది చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా అంతకుముందు ఉన్న లడ్డూలో వచ్చే వాసన కానివ్వండి, లేకపోతే తిన్న తర్వాత చేతికి అంటుకునే నెయ్యి కానివ్వండి, ఆ తర్వాత కనిపించలేదు అన్నది ఒక మాట వినిపిస్తుంటే, ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి మాట్లాడిన నేపథ్యంలో అది కొత్త రకమైన పుంతలు తీసుకుంది అన్నది మాత్రము మనకు అనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో అటు చంద్రబాబు కానివ్వండి, ఇటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం అనేది పెరుగుతూ వచ్చాయి. ఎవరికి వాళ్ళు దానికి లాజికల్ కన్క్లూషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ బట్ అది ఎక్కడికి వెళ్తుంది అన్నది అర్థం కాని పరిస్థితి. మొత్తం కేసులో చూస్తే మాత్రం అన్ని అనుమానాలు, అభిప్రాయాలు, ఆధారాలకు సంబంధించిన అంశాలు వస్తున్నాయి కానీ పరిశీలన అనేది కొనసాగుతుంది కానీ బట్ ఇప్పటివరకు ఒక ఫైనల్ స్టేట్మెంటు, నిర్ణయాత్మక స్టేట్మెంటు అన్నది లేదు అన్నది మాత్రం మనకు అర్థమవుతుంది. సో కల్తీకి సంబంధించిన స్టోరీ మనం మాట్లాడుకుంటూ దీనికి సంబంధించిన ఆధారాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. సో హియర్ కమ్స్ ద సెకండ్ క్వశ్చన్. కల్తీ నెయ్యి లేదా నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పడానికి ఏమి ఆధారాలు ఉన్నాయి అన్నది చాలామంది మాట్లాడుతున్నారు. అందులో ముఖ్యంగా ఏవైతే నెయ్యిని సరఫరా చేసిన కంపెనీలు ఉన్నాయో వాళ్ళ దగ్గర సొంతంగా డైరీలు లేకపోవడము, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చిన డైరీని ఇవ్వడం అనేది మనకు తెలుస్తూ వస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే టీటీడీకి వచ్చిన నెయ్యి ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో ఆ నెయ్యి ట్యాంకర్లు కొన్ని ల్యాబ్ టెస్టుల్లో క్వాలిటీ లోపాలతో రిజెక్ట్ అయ్యాయన్న విషయాన్ని మనం తెరపైకి వస్తుంది. ఆ నేపథ్యంలో మరొక ఇంపార్టెంట్ అంశం కూడా తెరపైకి వస్తుంది. ఎందుకంటే 3 విడతల్లో వీటిని చెక్ చేసిన తర్వాత లోపల పంపిస్తారు. అసలు 1 లీటరు పాలు లేకుండా, 1 గ్రాము నెయ్యి లేకుండా, వెన్న లేకుండా అసలు ఈ నెయ్యి ఎలా తయారైంది, దానికి సంబంధించి వాటిని మొత్తం కెమికల్స్తో తయారు చేశారన్న ఆరోపణలు కూడా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా కొంతమంది అధికారులు కూడా అంతర్గతంగా ఇచ్చిన నివేదికల్లో సస్పీషియస్ శాంపిల్స్ ఉన్నాయనేది మాత్రం గుర్తించారు. గతంలో కూడా ఈ సప్లైర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన క్వాలిటీ సమస్యల కేసులు ఉంటూ కూడా మనకు రికార్డులు మనకు తెలుస్తుంది. ఇక టెస్టింగ్లో ఫ్యాటీ యాసిడ్ కంపోజిషన్లో భేదాలు ఉన్నాయన్నది ప్రాథమిక నోట్స్లో కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కల్తీ జరిగింది అని చెప్పడానికి చాలా అయితే మనకు ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే టీడీడీకి సప్లై చేశారో ఆ సప్లై చేసిన వాళ్ళు ఎక్కడి నుంచి దాన్ని ప్రొక్యూర్ చేశారనే దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకపోవడము, ఎవరి దగ్గర నుంచి వాళ్ళు నెయ్యిని ప్రొక్యూర్ చేసినట్టు కానివ్వండి, సొంత డైరీలలో వాటిని తయారు చేసినట్టు కానివ్వండి ఆధారం లేకపోవడం అనేది ఈ కేసుకి బలంగా వినిపిస్తుంది. ఇక నేను అన్నట్టుగా ఎప్పటికప్పుడు 2 పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో థర్డ్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. వైసీపీ అలాగే టీడీపీలు ఈ కేసు పైన ఏమంటున్నాయి అన్నది మనం చూడాలి. అందులో ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వైసీపీ వాళ్ళ వాదన చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇది టీడీపీ పెద్ద స్కామ్ని దాచిందని చెప్పే ప్రయత్నం చేస్తుంది. లడ్డూ నాణ్యతలో లోపాలు ఉన్నాయని, స్పష్టమైన సందేహాలు ఉన్నాయని కూడా వాదిస్తుంది. ఇక సిట్ రిపోర్ట్ను బయటకు తీయాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. టీడీపీ హయాంలో నెయ్యి సప్లైలకు సరైన చెకింగ్ జరగలేదని కూడా విమర్శిస్తుంది. ఇక ఏదైతే మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా రాజకీయ కక్షతో కేవలము జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేయడానికి అంతకుముందు టీటీడీ నిర్వహించిన చెకింగ్స్ అన్నింటినీ కూడా తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే సందర్భంలో వైసీపీ హయాంలో కూడా చాలా వరకు ఏవైతే ఇలాంటి కల్తీకి సంబంధించిన నెయ్యి వచ్చినప్పుడు వాటిని రిజెక్ట్ చేశారో అన్న రికార్డ్స్ కనిపించిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అన్నది అర్థం కావట్లేదు. ఇక టీడీపీ వాదాన్ని మనం చూస్తే
ఈ టీడీపీకి ఎలా వాదిస్తుంటే ఇక కల్తీ అనేది కేవలం ఆరోపణ, అందులో ముఖ్యంగా రాజకీయ ప్రేరేతం అని చెప్పేసి వైసీపీ చెప్తుంది. నెయ్యి ట్యాంకర్లు అన్నవి ఆగస్టులో, అంటే 2024 ఆగస్టులో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే, అది వైసీపీ హయాంలోనే రిజెక్ట్ అయితే వాటిని ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి లోపల పంపించారు అన్నది చెప్తున్నారు. ఇక లడ్డూలన్నీ కూడా టెస్టింగ్ సిస్టంలో పాస్ అయ్యి అంతవరనే పంపిణీ అయ్యాయని చెప్పేసి వాళ్ళు వాదించే ప్రయత్నం చేస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీయడానికి మాత్రమే వైసీపీ మీద నెగిటివ్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఒక విమర్శ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిగా పిలుస్తున్నారు. నిందితులు కానివ్వండి, అనుమానితులు కానివ్వండి, సాక్షులు కానివ్వండి, వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత దానికి సంబంధించిన సమాచారం వస్తున్న నేపథ్యంలో నిన్న వైవి సుబ్బారెడ్డి గతంలో టీటీడీకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తిని పిలిచి విచారించారు. సో ఇప్పుడు 4th క్వశ్చన్ వస్తుంది. అసలు విచారణ అనంతరము వైవి సుబ్బారెడ్డి ఏమని అన్నారు అన్న దానికి సంబంధించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆయన ఏమన్నారో ఆ బయట ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనము ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. Were again used in 2024 August after being supplied under different supplier's name. It was stated in SIT inquiry in the remand report. It was stated that copies if you want I will give. You want me to read out that? It is the SIT remand report submitted in court. The said altered ghee supplied by Bole Baba Organic Dairy Private Limited, Bhaganpur to TTD through Vaishnav Dairy Specialties Private Limited and AR Dairy Food Private Limited were utilized for preparation of sacred prasadams of Lord Venkateshwar Swami. Further, the altered ghee in rejected 4 tankers. This is important. The altered ghee in rejected 4 tankers of AR Dairy Food Private Limited were supplied to TTD in the supply orders of Sri Vaishnav Devi Specialties Private Limited, in the name of Vaishnav Devi Specialties Private Limited, and TTD accepted the same. The said deliberate and malicious acts on the parts of accused persons caused deeply hurt to the residents of the sentiments of crores of devotees of Lord Venkateshwar Swami. సో ఆయన చెప్పిన దాని ప్రకారము రిమాండ్ రిపోర్ట్లో ఏముందనే విషయాన్ని చదివి వినిపించే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా ఆయన చెప్తోంది లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవము, తప్పుడు ప్రచారం అని చెప్పి ఆయన చెప్పడం. 15 ఏళ్లుగా నాణ్యతా పద్ధతులు ఎలా అయితే ఉన్నాయో, ఎంత కఠినంగా అయితే నడుస్తున్నాయో వాటిని మేము కంటిన్యూ చేశాం తప్ప కొత్తగా మేము ఎలాంటి చర్యలు తీసుకోలేదు అన్నది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా తప్పు జరిగింది అని దానికి సంబంధించిన ఓన్లీ ఆరోపణలు తప్ప ఆధారాలు కనిపించట్లేదని, ఆ ఆధారాల గురించి మనం మాట్లాడే క్రమంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని వేల లీటర్లు టీటీడీకి వచ్చేవి అవుతున్నాయంటే ల్యాబ్ టెస్టింగ్లు ఎప్పుడు బయటపడలేదా అని. అంతేకాకుండా 4 సార్లు ఆ ట్యాంకర్లు రిజెక్ట్ అయిన నేపథ్యానికి సంబంధించిన అంశాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చేస్తున్నారు. ఇక కల్తీలే జరగనప్పుడు దాని మీద అవినీతి అనేది అసలు అవకాశం ఎక్కడుంది, అందుకే మేము ఎలాంటి అవినీతి చేయలేదని కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతగా అనుమానం ఉంటే లై డిటెక్టర్ ఏదైతే లై డిటెక్టర్ టెస్ట్ ఉందో దానికి కూడా సిద్ధమని ఆయన ప్రకటించిన నేపథ్యంలో గత 10 ఏళ్ల నుంచి నెయ్యి కొనుగోళ్లపై పూర్తిగా విచారణ జరపాలని కూడా ఆయన డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఎప్పుడూ అయ్యప్ప స్వామి మాల వేసుకుని తను పూర్తి స్థాయిలో స్పిరిచువల్ లైఫ్ని పాటించే అతను ఇలాంటి తప్పు చేస్తానని కూడా ఎదురు ప్రశ్నించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో జరిగిన తప్పులకు సంబంధించి ఇది కేవలం రాజకీయ కక్షతోనూ వాటి ప్రేరేపితంగానే నడుస్తున్నాయన్నది ఆయన చేస్తున్న మరో వాదన. కల్తీ జరిగిందా లేదా అని దానికి సంబంధించిన ఫైనల్ రిపోర్ట్ వచ్చేంత వరకు దీన్ని వీలైనంత తక్కువ దాని గురించి డిస్కషన్ జరిగితే మంచిది. ఎందుకంటే మొదట్లో దీని గురించి మాట్లాడంగానే మొదట మాట్లాడింది పందుకొమ్ము కలిసిందని, ఫిష్ ఆయిల్ దీంట్లో యాడ్ అయిందని చెప్పారు. అలా కోట్లాది మంది ఆ దేవదేవుడి భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ కలియుగ వెంకన్న స్వామికి సంబంధించిన భక్తులు ఎవరైతే ఉన్నారో ఆందోళన చెందిన పరిస్థితి మనకు కనిపించింది. ఆ తర్వాత అది అలా కాదు, దాంట్లో కేవలం పామాయిల్కి సంబంధించిన అంశాలు ఉన్నాయని చెప్పన్నారు. ఇప్పుడేమో అసలు నెయ్యి అన్నదే లేదు, కల్తీ కాదు, మొత్తం ఆ నెయ్యే కాకుండా ఆ నెయ్యిని తీసుకొచ్చి ఇప్పుడు వీటితో లడ్డూలు తయారు చేస్తారన్నది 3 అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. సరే, నిజ నిజాలు తెలియకుండా దీని మీద డిస్కస్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. కానీ బట్ ఏం చేస్తాం, ఇది ప్రతిరోజు డిస్కషన్ టాపిక్గానే మారుతుంది. ఎప్పటికప్పుడు వైసీపీకి సంబంధించి అందులో ముఖ్యంగా టీటీడీలో గతంలో పనిచేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు కానివ్వండి, విచారణలు కానీ జరుగుతున్న నేపథ్యంలో ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నది బయటకు వస్తుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. సో కల్తీ జరిగిన లడ్డు తిన్నామా లేదా అన్న విషయానికి సంబంధం పక్కన పెడితే టీటీడీలో అలాంటి జరిగే అవకాశం లేదు. కల్తీకి సంబంధించిన వాటిని ఐడెంటిఫై చేయడానికి అవసరమైన అన్ని
పరికరాలు మా దగ్గర ఉన్నాయని చెప్పి టీటీడీ కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది ఏ మలుపు తీసుకుంటుంది అదైతే తెలుసుకోవాలంటే మనకు కొద్దిగా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. సో ఇది ఇప్పటిదాకున్న కల్తీ కహాని, ఆ లడ్డూకి సంబంధించిన కల్తీ కహాని. ఇది ఇవాళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.